హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫిలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో మిన్నారావు తనకు ఉన్నటువంటి వీక్ పాయింట్ తోటి అందరూ ఆడుకుంటున్నారని, ఇట్లా వేగడం కష్టమని తను చాలా ఇబ్బంది పడి రుస్తుం తాతను మాట్లాడుకోవడం, అతను డబ్బులు అడ్వాన్స్గా అడగడం, 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తానని పిలవడం, రుస్తుం తాత రావడం, ఆ పని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం నిన్నటి వరకు జరిగింది కదండి. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. డోర్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవడొచ్చాడబ్బా అనుకుంటూ న్యూస్ పేపర్ పక్కన పడేసి సోఫాలోంచి లేచి వెళ్ళాడు బుచ్చిబాబు. తలుపు తీస్తే ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు. అతనికి 45-50 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. బట్టతల, లావుగా, నల్లగా, పొట్టిగా ఉన్నాడు. ఎవరు మీరు? అడిగాడు బుచ్చిబాబు. నేనెవరైతే ఏంలే, మా పేర్లతోనూ అడ్రస్లతోనూ అవసరం లేదుగా. మీ బిజినెస్ 3 పగళ్ళు 6 రాత్రులుగా సాగడం మీకు ముఖ్యం అన్నాడు ఆ వ్యక్తి గారపళ్ళు బయటికి పెట్టి నవ్వుతూ. బిజినెస్సా? అదేంటి? బుర్రగొక్కున్నాడు బుచ్చిబాబు. యాక్టింగ్ చేయకండి సార్, నేను నమ్మకమైన కస్టమర్ని. మీ బిజినెస్ గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్పను, సీక్రెట్గానే ఉంచుతాను. ఈ రాత్రికి బుకింగ్ ఖాళీగానే ఉందా? కస్టమర్ ఏంటి, సీక్రెట్ ఏంటి, బుకింగ్ ఏంటి? నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అయోమయంగా అన్నాడు బుచ్చిబాబు. నాకు తెలుసు సార్, ఒట్టిగా మాట్లాడితే నీకు అర్థం కాదు, డబ్బులు చూస్తే అర్థం అవుతుంది. గారెపళ్ళు మరోసారి బయట పెట్టి జేబులోంచి పర్సు తీసి 2 100 నోట్లు బయటకు తీశాడు అతను. తీసుకోండి అన్నాడు. ఎందుకు? అడిగాడు బుచ్చిబాబు. నా నోటితో చెప్తే గాని మీకు తృప్తి ఉండదేమో. మీరు మీతో పాటు ఇక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారుగా, ఆ అమ్మాయిని రాత్రికి నేను బుక్ చేసుకుందామని అన్నాడు. అతని మాటలు పూర్తి అయ్యి కాకముందే బుచ్చిబాబు అతని పీక పట్టుకున్నాడు. ఎవడ్రా నీకు అలా అని చెప్పింది? బుచ్చిబాబు అతని మెడ వంచి వీపు మీద గట్టిగా ఓ గుద్దు గుద్దాడు. చూడు నిన్నేం చేస్తానో అంటూ అతని చెయ్యి మెలిపెట్టాడు. అతను బాధగా ఓ అరుపు అరిచి తర్వాత బలంగా విదిలించుకొని అక్కడి నుంచి చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోయాడు. బాగానే ఉందయ్యా, ఇందులో నా తప్పేముంది? ఎవరో అనుకుంటుంటే విడిపించుకున్నాడు. అతను బాధగా ఓ అరుపు అరిచి తర్వాత బలంగా విదిలించి చెయ్యి విడిపించుకున్నాడు. వెళ్ళిపోలేదు. విడిపించుకొని ఈ మాట అంటున్నాడు. బాగానే ఉందయ్యా, ఇందులో నా తప్పేముంది? ఎవరో అనుకుంటుంటే నిజమేనేమోనని అనుకుని వచ్చాను. కాకపోతే కాదని చెప్పాలి గాని ఇలా చెయ్యి చేసుకుంటావా అనేసి రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. హాల్లో నడుము మీద 2 చేతులు పెట్టుకొని సీరియస్గా చూస్తూ సీత నిల్చొని ఉంది. ఆమె మొహం చూస్తూనే బుచ్చిబాబుకి అర్థమైపోయింది వాడికి అతనికి జరిగిన సంభాషణ మొత్తం సీత విన్నది అని. నీకు ఇలా కావలసిందేలే, అంతా నా కర్మ, నెత్తి కొట్టుకుంది సీత. ఆఫీస్కి బుచ్చిబాబు సీత ఇద్దరు తయారయ్యారు. పద అంది సీత బుచ్చిబాబుతో హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకుంటూ. నాకు టిఫిన్ బాక్స్ సర్దిచ్చావు, మరి నువ్వు బాక్స్ తెచ్చుకోవడం లేదా అడిగాడు బుచ్చిబాబు. నేను ఇవాళ లంచ్ టైంలో నీ దగ్గరికి రావడం లేదు చెప్పింది సీత. ఏం లంచ్ చెయ్యవా? చేస్తాను. ఏకాంబరం బయటికి వెళ్ళి ఏదైనా మంచి రెస్టారెంట్లో లంచ్ చేద్దామని అన్నాడు. నువ్వేమన్నావు? అనుమానంగా భయంగా చూస్తూ అడిగాడు. సరేనన్నా. బుచ్చిబాబు బాధగా జుట్టు పీక్కుంటూ జాతీయతా భావంతో ఇలా అన్నాడు. హే రామ్, హే అల్లా, ఓ జీసస్ అని. మధ్యాహ్నం 3 గంటలకు ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు. అతని వెనకాలే సీత కూడా వెళ్ళింది. ఆఫీసులో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ సీన్ చూసి బుచ్చిబాబు మరోసారి జాతీయతా భావంతో బాధగా ములిగాడు. హే రామ్, హే అల్లా, హే జీసస్. క్యాబిన్లో ఏకాంబరం తన సీట్లో కూర్చున్నాడు. అతని మొహంలో ఎంతో తృప్తి, మరెంతో ఆనందం. సీత అతని ఎదురుగా కూర్చుని ఉంది ఇప్పుడు. లంచ్ ఎలా ఉంది సీత అడిగాడు ఏకాంబరం. చాలా బాగుందండి, బహుశా మీతో కలిసి చేయటం వల్లనేమో కానీ చాలా టేస్ట్ ఉందండి అంది సీత. ఏకాంబరం మురిసి ముక్కలైపోయాడు. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ అన్నాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ. చూడండి, మీతో కాబట్టి లంచ్కి బయటికి వచ్చాను కానీ నేను అందరితో వెళ్తానా ఏంటి?
గారాలు పోతూ అంది సీత. అవునవును, ఎలా వెళ్తావు? ప్రతి కిల్లారి కిత్తిగాడుతూ వెళ్తే ఇంకా అయినట్టే. అవునా, కానీ ఆ మోహన్ గాడు నన్ను అక్కడికి ఇక్కడికి రమ్మని పీక్కు తింటాడు. నువ్వేం వర్రీ కాకు సీత, ఆ డస్కుటమాల్ గాడి గురించి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టి ఉంచా అని బెల్ కొట్టాడు. ప్యూన్ క్యాబిన్ లోకి వచ్చాడు. ఆ మోహన్ గాడిని వెంటనే రమ్మని పిలువు అన్నాడు ఏకాంబరం. ప్యూన్ క్యాబిన్ లోంచి బయటికి వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో మోహన్ లోపలికి వచ్చాడు. మోహన్ని చూస్తూనే ఏకాంబరం నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేసి అతన్ని ముక్క చివాట్లు వేసి, నీకు డిసిప్లిన్ లేదు, డ్యూటీ కాన్సన్ట్రేషన్ లేదు, అందుకే నిన్ను ఉత్తర భారతదేశంలోని ఓ మారుమూల పల్లెటూరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని రంకెలు వేస్తూ అరిచి టేబుల్ సొరుగు లాగి కవర్ తీసి మోహన్ మొహాన కొట్టాడు. ఆ కవర్ అందుకుని జేవురించిన మొహంతో క్యాబిన్ బయటికి నడిచాడు మోహన్. బయటికి వెళ్తూ వెళ్తూ సీత వంక చూసిన మోహన్కి ఆమె కళ్ళల్లో అంతులేని తృప్తి, కసి కనిపించాయి. అదే రోజు సాయంత్రం పార్టీ కూడా పెట్టకుండా మోహన్ని రిలీవ్ చేసి పంపించేశాడు ఏకాంబరం. రాత్రి 8 గంటల ప్రాంతంలో బుచ్చిబాబు వంటగదిలో చపాతీ పిండి తడుపుతున్నాడు. ఆ వారం వంట బుచ్చిబాబు వంతు. సరిగ్గా ఆ సమయంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీయడానికి సీత ఉంది కదా అని బుచ్చిబాబు లేవలేదు. డోర్ బెల్ మోగుతూనే ఉంది గాని సీత తలుపు తీయడం లేదు. సీత, ఎవరో వచ్చినట్టున్నారు, కాస్త తలుపు తీస్తావా? నేను వంటగదిలో పనిలో ఉన్నాను అంటూ అరిచాడు బుచ్చిబాబు. నేను స్నానం చేసి చీర మార్చుకుంటున్నా, నువ్వే వెళ్ళి తలుపు తీ బెడ్రూమ్లో నుండి అరిచింది సీత. ఆ బెల్ నొక్కేవాడెవడో ఇప్పుడు బెల్ నొక్కుతూ తలుపులు కూడా దబా దబా బాధేస్తున్నాడు రెస్ట్లెస్ గా. బుచ్చిబాబు పిండి చేతులు కూడా కడుక్కోకుండా బయటికి పరుగు తీసి ఎవడ్రావాడు అని మనసులో తిట్టుకుంటూ వీధి తలుపులు తీశాడు. ఎదురుగా పరంధామయ్య అంటే బుచ్చిబాబు తండ్రికి స్నేహితుడు. హైదరాబాద్లో అప్పుడప్పుడు వాళ్ళింటికి వచ్చి వెళ్ళేవాడు. ఏంటై, బాగున్నావా అన్నాడు పరంధామయ్య నవ్వుతూ పలకరింపుగా. బాగానే ఉన్నాను, లోపలికి రండి అన్నాడు. పరంధామయ్యని హాల్లో కూర్చోబెట్టి కంగారుగా బెడ్రూమ్లోకి పరుగు తీసి, నువ్విప్పుడు బయటకు రాకు అంటూ సీత చెవిలో గుసగుసగా అని మళ్ళీ బయటకు వచ్చి పరంధామయ్య ఎదురుగా కూర్చున్నాడు బుచ్చిబాబు. ఏంటి, ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నావా? మనుషుల అలిగిడే లేదు అడిగాడు పరంధామయ్య. ఆ ప్రశ్న వింటూనే బుచ్చిబాబు గతుక్కుమన్నాడు. ఈయనేంటో ఇలా అంటున్నాడు, కొంపదీసి నేను సీతతో ఉంటున్నానని తెలిసిందా ఏంటి? తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా చేతుల నిండా కావాలంటే చూడండి, నా చేతుల నిండా పిండి, చపాతీల కోసం పిండి కలుపుతున్నానన్నమాట. మనుషుల అలికిడా ఎందుకుంటుందండి, నేను ఒంటరిగానే ఉన్నాను కదా. కావాలంటే చూడండి, నా చేతుల నిండా పిండి, చపాతీల కోసం పిండి కలుపుతున్నానన్నమాట. నాతో ఆడపిల్ల ఎవరైనా ఉందనుకోండి, నన్ను ఇలా పిండి కలపనిస్తుందా? మీరే చెప్పండి. ఓహోహోహో బలవంతగా నవ్వు తెప్పించుకుంటూ అన్నాడు బుచ్చిబాబు. ఆడపిల్లేంటి, నీతో కలిసి ఉండడమేంటి, నాకు పిచ్చెక్కించేలా ఉన్నావయ్యా బాబు. అలా అని నేనెందుకు అనుకుంటాను? నేను అడుగుతున్నది మీ అమ్మా నాన్నల గురించి అన్నాడు పరంధామయ్య. బుచ్చిబాబు తెల్లబోయి పరంధామయ్య వంక చూశాడు. మా అమ్మా నాన్నల గురించి ఇక్కడెందుకు అడుగుతున్నారండి? వాళ్ళు ఉండేది హైదరాబాద్లో కదా. 3 రోజుల క్రితం హైదరాబాద్లో మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీ నాన్నగారు చెప్పారు, 1-2 రోజుల్లో విజయవాడ వెళ్ళాలని అనుకుంటున్నాను, బహుశా రేపు ఉదయం దిగుతారేమో అన్నాడు ఆయన. మళ్ళీ వస్తున్నారా? బుచ్చిబాబు గుండెల్లో దడ మొదలైంది. ఏంటి బాబు మొహం అలా పెట్టావు? మీ అమ్మా నాన్నలు రావడం నీకు ఇష్టం లేదా? ఈ వయసులో ఆ ముసలి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకో బాబు. వాళ్ళతో ఆప్యాయంగా 4 ముక్కలు మాట్లాడితే చాలు. ఏ తల్లిదండ్రులకైనా అంతకు మించి కోరికలు ఏముంటాయి బాబు. బుచ్చిబాబు కంగారు పడిపోయాడు. అదేం కదండి, మా అమ్మ నాన్న వస్తే నాకెంత ఆనందమో. సరే గాని మీరేంటి మా ఊరొచ్చారు అన్నాడు బుచ్చిబాబు అదే పనిగా అవసరం లేకుండా నవ్వుకుంటూ అడిగాడు. ఇక్కడ పెళ్లి ఉంటే వచ్చాను, వస్తాను బాబు లేచాడు పరంధామయ్య.
అయ్యో, ఉండండి, కాఫీ పెట్టుకుని వస్తాను. అబ్బే, వద్దు బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే భోజనం చేయాలి. మీ నాన్నగారు ఉన్నారేమో, మాట్లాడిపోదామని వచ్చా. ఒకవేళ రేపు పొద్దున మీ నాన్నగారు కనుక వస్తే చెప్పు, నేను వచ్చి వెళ్ళానని. నేను ఇప్పుడే 11 గంటల బస్సుకి హైదరాబాదు వెళ్ళిపోతున్నా. వస్తానా బాయ్ అంటూ బయటికి నడిచాడు పరంధమయ్య. అతను వెళ్ళాక బుచ్చిబాబు కాళ్ళు చేతులు ఆడలేదు. సంగతి తెలిసిన సీత మండిపడుతూ బుచ్చిబాబుని అడిగింది, అయితే ఈసారి నన్నెవరింట్లో పెడతావు? బుచ్చిబాబు ఆలోచనలో పడ్డాడు. అవును, ఇప్పుడు ఎలా? ఆ మోహన్ గాడితో కూడా గొడవ వచ్చి పడింది. మరి ఎప్పుడు ఏం చేయాలి? అవును, పోనీలే, ఆ ఇంట్లో ఉంటాలే. ఆ ఇంట్లో ఉంటాలే. మళ్ళీ అంది సీత. వద్దు 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 వద్దు, ఇంట్లో ఉండొద్దు, ఆ పని చేయకు. మరి ఏకాంబరం ఇంట్లో ఉండమంటావా? ఆ ముసలి కిల్లారి కిత్తిగాడు ఇంట్లో అస్సలే వాడి ఇంట్లో ఉండొద్దు. అయినా వాళ్ళు వస్తారో రారో. ఇప్పటి నుండి ఎందుకంత ఆందోళన పడటం? ఆందోళన నేను పడుతున్నానా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సీత. బుచ్చిబాబుకి అస్సలు తిండి సహించలేదు. మంచం మీద పొర్లుతున్నాడు, కానీ నిద్ర అస్సలు పట్టడం లేదు. హఠాత్తుగా బుచ్చిబాబుకి బ్రిలియంట్గా ఒక ఐడియా వచ్చింది. సీతని తట్టి లేపాడు. సీత, నేను ఇప్పుడే వస్తా, తలుపేసుకో అంటూ బెడ్రూమ్లోంచి బయటకు నడిచాడు. ఎక్కడికి వెళ్తున్నావు? వెనుక నుండి అడిగింది సీత. హైదరాబాద్కి ఫోన్ చేయడానికి వెళ్తున్నాను. వెనక్కి తిరగకుండానే సమాధానం చెప్పాడు బుచ్చిబాబు. సందు మొదటిలో ఉన్న ఎస్టీడీ బూత్లోకి దూరాడు. హైదరాబాద్కి ఫోన్ కొడితే సస్పెన్స్ విడిపోయి హాయిగా నిద్రపోవచ్చు అని అనుకున్నాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలైంది. బుచ్చిబాబు హైదరాబాద్లోని వాళ్ళ పక్క ఇంటికి ఫోన్ చేశాడు. వేరా వెధవాయ్, మళ్ళీ ఫోన్ చేశావా? నీకు బుద్ధి లేదురా? నీకు అమ్మమ్మ నాయనమ్మ లేరురా? అసలు నా వయసు ఎంతో తెలుసారా నీకు? అవతల నుండి ఓ ఆడకంఠం అరుస్తూ ఉంది. ఆంటీ ఆంటీ ఆంటీ, నేనంటీ బుచ్చిబాబుని కంగారుగా అన్నాడు బుచ్చిబాబు. ఓరి నువ్వటో, ఇందాకటి నుండి ఎవడో విధవా న్యూసెన్స్ కాల్స్ చేస్తుంటేను. ఎక్కడి నుండి? విజయవాడ నుండేనా? అవునాంటీ, ఇందాకే 1 గంట క్రితం మీ అమ్మా నాన్న బస్ స్టాండ్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకని? విజయవాడ రావడానికే అడిగాడు బుచ్చిబాబు. అవును బాబు, ఏం నీకు తెలీదా? ఎందుకు తెలియదండి, నేనేగా విజయవాడకు తప్పకుండా రమ్మని ఉత్తరం రాసింది, అందుకనే బయలుదేరారు కావచ్చు అని అన్నాడు. బయలుదేరారు నాయన, రేపు తెల్లారి 6 గంటలకల్లా నీ దగ్గర ఉండరు. బుచ్చిబాబు చేతిలోంచి రిసీవర్ జారి కింద పడింది. ఆటో హోటల్ రంభ ముందు ఆగింది. బుచ్చిబాబు సీత ఆటోలోంచి దిగారు. ఆటోకి డబ్బులు ఇచ్చి హోటల్ రిసెప్షన్ వైపు అడుగులు వేశాడు బుచ్చిబాబు. అయితే నన్నిప్పుడు ఈ హోటల్లో ఉంచుతావన్నమాట అడిగింది సీత. అవును అన్నట్టు తల ఊపాడు బుచ్చిబాబు. కానీ నేను హోటల్ రూమ్లో ఒక్కదాన్ని ఎలా ఉంటాననుకున్నావు? నేను కూడా ఉంటాను, ఒక్కదానివే ఉండాలని ఎవరన్నారు? విసుగుని దాచుకుంటూ సమాధానం చెప్పాడు బుచ్చిబాబు. రేపు మీ అమ్మా నాన్న వచ్చాక ఎలా ఉంటావు? సందేహంగా అడిగింది సీత. రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం అన్నాడు బుచ్చిబాబు. ఇద్దరు రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి చేరారు. బుచ్చిబాబు సూట్ కేసు నేల మీద పెట్టాడు. అలికిడికి కౌంటర్లో కునికిపాట్లు పడుతున్న వ్యక్తి కళ్ళు భారంగా తెరిచాడు. ఓ డబుల్ బెడ్రూమ్ కావాలి అన్నాడు బుచ్చిబాబు. కౌంటర్లోని వ్యక్తి రిజిస్టర్ బుచ్చిబాబు ముందుకి తోశాడు. దాంట్లో కాలమ్స్ ఫిలప్ చేసి అడ్వాన్స్ ఇచ్చాడు బుచ్చిబాబు. కౌంటర్లో వ్యక్తి బెల్ కొట్టి బాయ్ని పిలిచాడు. బాయ్కి రూమ్ తాళం చెవి ఇచ్చాడు. బాయ్ సూట్ కేసు తీసుకొని ముందుకు అడుగులు వేశాడు. వాడిని అనుసరించారు సీత, బుచ్చిబాబు. అప్పుడు గోడ గడియారం 12 గంటలు కొట్టింది. నిమిషం తర్వాత గది ఖాళీ ఉందా? కరుకుగా ఉన్న ఓ బొంగురు గొంతు పలికింది. రిసెప్షనిస్ట్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. 6 అడుగులు ఉన్న ఓ భీకరాకారం అతని ముందు నిలబడి ఉంది. అతనే రుస్తుం దాదా వచ్చాడు. అక్కడే సీతా, బుచ్చిబాబు ఉన్నారు. రేపు ఏం జరగబోతుందో టెన్షన్గానే ఉందండి. రేపు చూద్దాం రేపటి ఎపిసోడ్లో. ఇంతవరకండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ, ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని
ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందామండి.